అమెరికా చైనా మధ్య కయ్యం మొదలైంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్కు ట్రంప్ తెరలేపారు. ధీటుగా బదులిస్తామంటూ డ్రాగన్ కంట్రీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సరిహద్దు దేశాలు కెనడా, మెక్సికో సైతం ట్రంప్కు కౌంటర్ గట్టిగానే ఇవ్వడానికి రెడీ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్కు కాలుదువ్వారు. మొదటి నుంచి చైనా, కెనడా, మెక్సికోలపై పన్నులు వేస్తామని వార్నింగ్స్ ఇస్తూ వచ్చిన ప్రెసిడెంట్ ఇప్పుడు అన్నంత పని చేశారు. ఆయా దేశాలపై పన్నులు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవి మంగళవారం నుంచి అమల్లోకొస్తాయి. కెనడా, మెక్సికోలపై 25% టారిఫ్ విధించారు. అంటే ఆ దేశాల ఉత్పత్తులు ఏవైనా అమెరికాలో దిగాలంటే 25% పన్ను కట్టాల్సిందే. అలాగే చైనా ప్రొడక్ట్లపైన అదనంగా మరో 10% ట్యాక్స్ బాదారు. అమెరికాలోకి అక్రమ వలసలు, ప్రమాదకర డ్రగ్స్ రావడానికి ఆ దేశాల కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దాన్నే సాకుగా చూపుతూ పన్నుపోటు పొడిచారు. కెనడా నుంచి తక్కువ మొత్తంలో వచ్చే కొన్ని వస్తువులపై గతంలో ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ మినహాయింపును కూడా తొలగించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాయి కెనడా, మెక్సికో దేశాలు. $155 బిలియన్ విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. మెక్సికో సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా అన్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్నారని అమెరికా చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటాం తప్ప ఘర్షణ కాదని మెక్సికో అంటోంది. చైనా కూడా తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటామని ప్రకటించింది. ట్రంప్ నిర్ణయంపై WTOకి ఫిర్యాదు చేస్తామంది. ట్రంప్ నిర్ణయాన్ని రిపబ్లికన్లు స్వాగతించగా డెమోక్రాట్లు, పారిశ్రామిక వర్గాలు తప్పుబట్టాయి. ఆటోమొబైల్స్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.